నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఉబాకిన్ గారిది ఒక పుస్తకం ఉంది, నోయింగ్ అనిచ్చ అండ్ ది వే టు నిబ్బానా అని ఒక ఇంగ్లీష్ పుస్తకం ఉంది. దీంట్లో ఆయన పరంపరలో చెప్పినటువంటి ప్రవచనాలు, అంటే బుద్ధుని బోధనల ఆధారంగా సయాజీ ఉబాకిన్ గారు బర్మీస్ మరియు ఆంగ్ల భాషల్లో ఇచ్చినవి అనమాట, అంటే ఇంగ్లీష్లో ఇచ్చినవి. సో వాటిని మనం తెలుగులో చెప్పుకుంటూ ఉన్నాము. ముఖ్యంగా ఈ ప్రవచనాలు ఆధారంగా చేసుకొని విపశ్యన సాధకులు ఎవరైతే ఉన్నారో వారు మరి ధర్మ మార్గంలో మరింత ప్రగతిని సాధిస్తారని, అంతిమ లక్ష్యాన్ని చేరుకుంటాననే ధ్యేయంతో ఈ ప్రవచనాలు చేయడం జరుగుతుంది. ఉబాకిన్ గారి చెప్పిన 10 రోజుల కోర్సులో చెప్పిన ప్రవచనాలు, వాటితో పాటు విశుద్ధి మార్గం నుంచి కొన్ని విషయాలు, అలాగే వేరు కొన్ని పుస్తకాల నుంచి తీసుకొని ఒక గ్రంథంగా చేసి ఇది సాధకులకి ఉపయోగపడే విధంగా చేయడం జరిగింది. సో ఇంగ్లీష్ పుస్తకం కావాలనుకుంటే ఎవరైనా ముందుగా చెప్పాను కదా, నోయింగ్ అనిచ్చ అండ్ ది పాత్ టు నిబ్బానా, మనకి వీటికి సంబంధించి అప్పుడప్పుడు కోర్సులు కూడా జరుగుతూ ఉంటాయి. ఎవరైనా కావాలంటే వాటిని కూడా అటెండ్ అవ్వచ్చు. ఇంటర్నేషనల్ మెడిటేషన్ సెంటర్ హైదరాబాద్ అని గూగుల్లో టైప్ చేస్తే ఆ వెబ్సైట్ వస్తుంది. దాంట్లో కూడా మీకు పుస్తకాలు దొరుకుతాయి ఫ్రీగా. ఒకవేళ అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీటిల్లో ఎటువంటి మార్పులు చేర్పులు నేను చేయకుండా వీలైతే వాటికి ఇంకా ఎక్కువ ఉదాహరణలు ఇస్తూ సాధకులని ప్రోత్సహించే విధంగా సాధనకు చెప్పడం జరుగుతుంది. దీంట్లో రోజుకి 2 ప్రవచనాలు ఉంటాయి ఈ కోర్సులో, ఉదయం అలాగే సాయంకాలం. అంచేత వీలైనంత 2 కూడా ఒకే రోజు చేయడానికి ప్రయత్నిస్తాను నాకున్న సమయాన్ని బట్టి. అంటే ఇవి ఎక్కువ శాతం గృహస్థులకి బోధించబడ్డాయి. అంచేత సాధకులకు ఎంత ఉపయోగపడితే అన్ని కొత్త విషయాలను తెలుసుకొని వాళ్ళ రోజువారీ జీవితంలో ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను. అయితే సాధారణంగా ధ్యాన కేంద్రంలో శిబిరాన్ని మొదలుపెట్టే ముందు మొదట త్రిరత్నాల శరణం తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత పంచశీలాలు గ్రహించి ఆ తర్వాత ధ్యానం నేర్పించమని గురువు గారి దగ్గర రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. మొదట ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఇది గోయింకా గారి పరంపరలో కూడా ఇలాగే వస్తూ ఉంటుంది. 3 సార్లు నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స అని చెప్తారు. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఆ తర్వాత మొదట త్రిరత్న శరణం, తర్వాత ఈ పంచశీలాలు లేకపోతే అష్టశీలాలు స్వీకరించడం, భగవానుడికి ఇంకా ఆచార్యునికి పూర్తిగా సరెండర్ చేయడం, సాధన నేర్పమని ఆచార్యుని ఆనవాయితీ ప్రకారం వేడుకోవడం. మొదట త్రిరత్నాల శరణం. సాధకులు మొట్టమొదట 3 రత్నాల శరణు కోరాలి. శరణు అంటే రక్షణ. ఏంటి ఆ రత్నాలు అంటే బుద్ధుడు, ధర్మము, ఇంకా సంఘము. ఎవరైతే బోధిని పొందారో అటువంటి వ్యక్తిని భుక్తుడు అంటారు.
ఆయన బోధించిన బోధనలనే ధర్మం అంటారు. మరియు ఆయన బోధించిన ధర్మాన్ని సాధన చేస్తూ దానిని తరతరాలుగా కాపాడుతూ వస్తున్న భిక్షు సంఘాన్ని సంఘరత్నం అంటారు. అంటే బుద్ధుడిని ఎందుకు శరణు పొందాలి అంటే బుద్ధుడి ద్వారానే ధర్మాన్ని పొందగలుగుతాం. ధర్మం వల్లనే మనం దుఃఖం నుంచి బయటపడి నిబ్బానాన్ని పొందగలుగుతాం. అటువంటి ధర్మాన్ని సంఘం గురు శిష్య పరంపరగా కాపాడుతూ ఇప్పటికీ అందిస్తుంది. అందుచేత బుద్ధుణ్ణి, ధమ్మాన్ని, సంఘాన్ని మూడింటిని శరణు పొందాలి. బుద్ధుని కాలంలో ఆయన బోధించిన ధర్మాన్ని తగినంతగా నేర్చుకొని ఆయన ధర్మం పైన నమ్మకం కలిగిన వారు ఈ త్రిరత్న శరణం స్వీకరించేవారు. ఆ కాలంలో వివిధ రకాల బోధనలు అంటే సాంప్రదాయాలు, ధర్మాలు ఉండేవి. త్రిరత్న శరణం స్వీకరిస్తున్న మనం ఇప్పుడు బుద్ధుడు ఇంకా ఆయన కనుగొన్న ధర్మం అంటే ఆయన చెప్పిన బోధనలే ధర్మం అని చెప్తాము. ఇంకా సంఘం మాకు నిజమైన రక్షణ కల్పిస్తాయని నమ్ముతున్నామని ప్రకటించడం అన్నమాట. ఇలా చేయడం వల్ల వారు ఏ ఇతర ధర్మాలను పాటించమని తెలియజేస్తారు. అందువల్ల ధర్మం అంటే ఇక్కడ బుద్ధుని ధర్మమేనని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అంటే బుద్ధుడిని, ధమ్మాన్ని, సంఘాన్ని శరణు పొందుతున్నాము అంటే ఉపాసకులుగా మారిపోయినట్లే. ఎవరైతే బౌద్ధ ఉపాసకులు కావాలి అనుకుంటారో వాళ్ళు 3 సార్లు బుద్ధుణ్ణి, ధమ్మాన్ని, సంఘాన్ని శరణు పొంది ఆ తర్వాత పంచశీలాలను గ్రహిస్తారో వాళ్ళు నిజంగా బౌద్ధ ఉపాసకులనే చెప్పవచ్చు. ఆ కాలంలో భగవానుడి ప్రవచనం ముగిసిన తర్వాత చాలామంది ప్రజలు మేము మా జీవిత పర్యంతం త్రిరత్నాల శరణులు గడుపుతాం అని చెప్పేవాళ్ళు. కొన్ని సూత్రాల్లో మనకి కనపడుతూ ఉంటుంది. అలాగే ఈ 10 రోజుల శిబిరంలో కూడా కనీసం ఈ 10 రోజుల కాలంలోనైనా ఈ త్రిరత్నాల శరణం నిజంగా స్వీకరిస్తామా అని ఆశించవచ్చు. కనీసం ఈ 10 రోజులైనా పాటిస్తారని. ఆ తర్వాత ఈ త్రిరత్నాలపైన వారు ఆధారపడి ఉండడమేమో లేక ఆధారపడకపోవడమేమో వారి వారి ఇష్ట ప్రకారం చేసుకోవచ్చు. ఈ పద్ధతి ప్రకారం ఒక మోస్తారు ప్రయత్నం చేయడానికి కొంత నమ్మకం కావాలి. ఈ ధ్యాన సాధన కొనసాగించడం అనేది వారి ప్రయత్నంలోని అనుభవాన్ని బట్టి ఉంటుంది. అంచేత పాలీ భాషలోనే ఈ త్రిరత్నాల శరణు అనేది పొందడం జరుగుతుంది. 3 సార్లు బుద్ధుణ్ణి, ధమ్మాన్ని, సంఘాన్ని శరణు పొందాలి. ఇలా చెప్పాలి: బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ద్వితీయంపి బుద్ధం శరణం గచ్ఛామి, ద్వితీయంపి ధమ్మం శరణం గచ్ఛామి, ద్వితీయంపి సంఘం శరణం గచ్ఛామి, తృతీయంపి బుద్ధం శరణం గచ్ఛామి, తృతీయంపి ధమ్మం శరణం గచ్ఛామి, తృతీయంపి సంఘం శరణం గచ్ఛామి. దీని అర్థం ఏంటంటే నేను జ్ఞానోదయాన్ని పొందినటువంటి బుద్ధుణ్ణి శరణు పొందుతున్నాను. ఆయన బోధించిన ధమ్మాన్ని శరణు పొందుతున్నాను. నేను సంఘాన్ని శరణు పొందుతున్నాను. సంఘం అంటే ఇక్కడ భిక్షు సంఘం అని అర్థం చేసుకోవాలి. సాధారణంగా సంఘం అంటే సమాజం అని చాలామంది అర్థాన్ని తీసుకుంటారు.
అది కాదు, భిక్షు సంఘం అని అర్థం చేసుకోవాలి. మేము బుద్ధుణ్ణి శరణు పొందుతున్నామన్నప్పుడు ఇక్కడ ఒక వ్యక్తిని శరణు పొందట్లేదు మీరు, ఆయన లోపల ఉన్న బోధిని, అంటే ఆయన లోపల ఉన్న గుణాలకి శరణు పొందుతున్నారు అని అర్థం చేసుకోవాలి. భగవానుడి ప్రత్యేక గుణాలు ఏవనగా రాగ ద్వేష మోహాలన్నిటినీ భగ్నం చేసుకున్నవాడు భగవానుడు. మనో మాలిన్యాలను హరింపచేసిన అర్హంతుడు. స్వయం కృషితో సంపూర్ణమైన బోధిని పొందినవాడు. ధర్మాన్ని అర్థం చేసుకోవడంలో, ఆచరించడంలో సంపూర్ణమైనవాడు. ఉత్తమ గతిని చేరినవాడు. సమస్త లోకాలను తెలిసినవాడు. మానవులను సరైన మార్గంలో నడిపేవాడు. సాటి లేని సారథి అని చెప్పవచ్చు. దేవతలకు మానవులకు శిక్షణ ఇచ్చేవాడు, అంటే ధర్మాన్ని బోధించి వారందరినీ సరైన మార్గంలో నడిపించేవాడు. అలాంటి వాడే బుద్ధ భగవానుడు. సాధారణంగా భిక్షువులు ఎప్పుడైనా బుద్ధ అని డైరెక్ట్గా పిలవరు, భగవాను అని పిలుస్తారనమాట. అంచేత చాలా చోట్ల నేను భగవానుడు అని సంబోధించడం జరుగుతుంది. బుద్ధ అన్నది తక్కువగా సంబోధిస్తూ ఉంటాము, ఎందుకంటే ఆయన పట్ల ఉన్న గౌరవం. దాంతోపాటు కొంతమంది బుద్ధుడివి ప్రతిమలు కొనేటప్పుడు తలలో ఉన్నవి మాత్రమే, అలాగే రకరకాల పోస్చర్స్లో ఉన్నవి, అలాగే కొన్ని పూల కుండీల రూపంలో ఉన్నవి అవి ఉపయోగిస్తూ ఉంటారు. నిజంగా భగవానుడి పట్ల శ్రద్ధ ఉంటే అటువంటివి చేయకూడదు. నిజంగా మీరు ఇంట్లో స్టాచ్యూస్ పెట్టుకోవాలి అనుకుంటే పరిపూర్ణంగా ఉన్న వాటిని ఎంచుకొని వాటిని పెట్టుకోవడం మంచిది. అంటే అటువంటివి పెట్టుకోవడం ఆయన్ని నిజంగా గౌరవించినట్లు. ఇలా సగం సగంగా ఉన్నవి పెట్టుకోవడము, చేతుల మీద టాటూలు వేసుకోవడము, ఒంటి మీద టాటూలు వేసుకోవడము, ఇటువంటివి చేయకూడదు. ఈ సందర్భం వచ్చింది కాబట్టి నేను ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే ధర్మం శరణం గచ్చామి అంటే భగవానుడి బోధనలు, 4 ఆర్య సత్యాలు, పఠించే సముపాదం, ఇంకా ఆయన బోధించిన సూత్రాలు. ఆయన బోధనలు జీవుల కోరికల సమూల నిర్మూలానికి దోహదపడి జ్ఞానోదయానికి దారితీస్తాయి. ఆయన బోధించిన ధర్మము ఇప్పుడే ఇక్కడే సత్ఫలితాలను ఇస్తాయి. ఇది శాశ్వతమైనది. దీని పరిశీలనకు అందరూ ఆహ్వానితులే. ఇది పురోగతికి దారి చూపుతుంది, విఘ్నులకు ప్రత్యక్షంగా అనుభవాన్ని కలిగిస్తుంది అని భగవానుడే చెప్తాడు. ఒకానొక సందర్భంలో కొంతమంది వేరే సాంప్రదాయానికి చెందిన వాళ్ళు వచ్చి బుద్ధుడితోటి వాదించడానికి ప్రయత్నించేవాళ్ళు. కొన్నిసార్లు ఆయన వారికి సమాధానాలు చెప్పేవారు, కొన్నిసార్లు ఇలా చెప్పేవారు, ఒక పని చేయండి, మీరు కొన్ని రోజుల పాటు, కనీసం ఒక 15 రోజుల పాటైనా నేను చెప్పిన సాధనను ఆచరించండి. ఒకవేళ అవి ప్రత్యక్షంగా ఫలితాలను ఇచ్చినప్పుడే వాటిని నమ్మండి అని చెప్పేవాడు అనమాట. అంటే మాటలతోటి వాదోపవాదనల వల్ల ఏమీ ఉపయోగం లేదు. నా ధర్మం గొప్పది అంటే నా ధర్మం గొప్పది అని ఇలా సైద్ధాంతిక పరంగా చెప్పుకోవడం వల్ల ఉపయోగం లేదు. కానీ ఎప్పుడైతే ప్రత్యక్ష అనుభవంలోకి వచ్చింది, ఇప్పుడు ఆనాపానసతి ధ్యానం చేస్తూ ఉంటాము, అది మన ప్రత్యక్ష అనుభవంలోకి వస్తుంది. విపశ్యన చేసినప్పుడు కూడా మన ప్రత్యక్ష అనుభవంతో వాటిని తెలుసుకుంటాము. అలాగా ఈ ప్రత్యక్ష అనుభవంతో తెలుసుకోదగిందే ఈ ధర్మము. అప్పటికప్పుడే ఫలితాలను ఇచ్చేది.
ధర్మం అనే పదానికి పాలీలో పలు అర్థాలు ఉన్నాయి. ఇక్కడ ధమ్మం అనేది పాలీలో ఉపయోగించే పదం. తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసినప్పుడు ధర్మం అని చెప్తాము. అంటే పాలీ గ్రంథాలలో ఉన్న భగవానుడి బోధనలు, వాటి సారమైన 4 ఆర్యసత్యాలు అని అర్థం చేసుకోవాలి. ఇంకా పఠించ సముపాదం, వీటిని ధర్మం అని చెప్పవచ్చు. బుద్ధ శాసనం ఉన్నంతకాలం ఈ బోధనలు ఉంటాయి. ధర్మం యొక్క విస్తారమైన అర్థంలో 10 లోకోత్తర ధర్మాలు ఇమిడి ఉన్నాయి. 4 దశల మెలకువ మార్గాలు, 4 మార్గఫలాలు మరియు నిబ్బానము అంటే శృతపత్తి ఫలము, సగదాగామి, అనాగామి, అర్హంత, అలాగే వాటి ఫలము, మొత్తం 8 అన్నమాట. ఇంకా పరియత్తి అంటే ఈ సైద్ధాంతికమైన విషయాలు. సో ఇవన్నీ కూడా ధర్మం కిందికే వస్తాయి. అంటే భగవానుడు బోధించిన బోధనలను శరణు పొందుతున్నాము అనేది అర్థం చేసుకోవాలి. సంఘం శరణం గచ్చామి అంటే సంఘాన్ని శరణు పొందడం అంటే సన్మార్గంలో నడిచే భగవానుడి శిష్య సంఘము అని అర్థం. ఇది రుజు మార్గంలో నడిచే సంఘం. 4 మెలకువల మార్గాలు అంటే శ్రోతాపత్తి, సకదాగామి, అనాగామి, అర్హంత, ఇంకా వాటి ఫలాలు, మార్గఫలాలు పొందిన వారి సమూహం. ఈ శిష్య సంఘం దక్షిణలకు ఆహ్వానించదగింది, ఆతిథ్యమియ్యదగింది, కానుకలు సమర్పించడానికి తగినటువంటిది, ప్రణామాలు చేయదగినటువంటిది. జనులకు ఇది శ్రేష్టమైన ఉత్తమమైన పుణ్యక్షేత్రం అని చెప్పుకోవచ్చు. అంటే ఎవరైతే పుణ్యాన్ని సంపాదించుకోవాలి అనుకుంటారో అటువంటి వారికి ఈ సంఘము ఒక ఉత్తమమైన పుణ్యక్షేత్రం అని చెప్పవచ్చు అన్నమాట. ఇంకా త్రిరత్నాలను కొన్ని ఉపమానాలతో కూడా బాగా అర్థం చేసుకోవచ్చు. ఏంటది? బుద్ధుడిని ఒక మంచి జాతి గుర్రాలకు శిక్షణ ఇచ్చే ఒక శిక్షకుడితోటి పోల్చుకుంటే ధర్మాన్ని అతడు తర్ఫీదునిచ్చే పద్ధతిగా భావించవచ్చు. అలాగే సంఘాన్ని చక్కని క్రమశిక్షణ గల మంచి జాతి గుర్రాల సముదాయంతో పోల్చవచ్చు. మరొక ఉపమానం చెప్పుకుంటే భగవానుడి పూర్వ సంస్కారాల వల్ల కలిగిన కల్మష రోగాలను చికిత్స చేసే వైద్యుడిగా పోల్చుకుంటే ధర్మాన్ని దానికి సరైన మందు అని చెప్పవచ్చు. ఆ మందు సరిగా తీసుకొని జబ్బులను నిర్మూలించుకున్న సముదాయంగా సంఘాన్ని పోల్చవచ్చు. లేక బుద్ధుడిని దారి చూపే గైడ్గా పోల్చుకుంటే ధర్మాన్ని రక్షితమైన ఒక ప్రదేశానికి దారిగా తీసుకొనవచ్చు. ఈ చక్కని దారి ద్వారా పయనించి సురక్షిత ప్రదేశాన్ని చేరుకున్న బాటసారులుగా ఈ సంఘ సముదాయాన్ని పోల్చుకోవచ్చు. ఈ విధంగా బుద్ధుడిని, ధమ్మాన్ని, సంఘాన్ని నిజంగా శరణు పొందటం అంటే వాటి లోపల ఉన్న గుణాలని శరణు పొందటం అని అర్థం చేసుకోవాలి. ఇక ఈ శీలాలను గ్రహించడం. శీలం అంటే నైతిక విలువలతో కూడిన జీవితాన్ని జీవించడాన్ని శీలం అని చెప్తారు. చక్కని చిత్త ఏకాగ్రత అభివృద్ధి చేసుకోవడానికి ఈ నైతికత అంటే శీలాలు చాలా అవసరం. చేసిన తప్పులకు బాధపడుతూ పశ్చాత్తాపంతో నిండిన మనసు కుదుటపడి ధ్యాన విషయంపై నిలబడలేదు. గృహస్థులు కనీసం ఈ పంచశీలాలు అంటే 5 నైతిక సూత్రాలు పాటించాలి. కొత్త సాధకులు కూడా
వీటిని పాటించాలని చెప్తూ ఉంటారు. గృహస్థులు మూడవ సూత్రాన్ని, అంటే వివాహ సంబంధానికి బయట లైంగిక కలాపాలకు తావునివ్వకూడదు, అంటే వ్యభిచారం చేయకూడదు అని చెప్తూ ఉంటారు కదా. గృహస్థుడై ఉంటే భార్యాభర్తల మధ్య సంబంధం కలిగి ఉండొచ్చు, కానీ ఈ ధ్యాన శిబిరాలు జరిగేటప్పుడు కంపల్సరీ ఇక్కడ బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఎటువంటి వివాహ సంబంధానికి కూడా తావు లేదు. 10 రోజుల శిబిరంలో సాధకులు పూర్తి నిగ్రహంతో మెలగాలి. ఈ సాధారణంగా 8 నియమాలను పాటించమని చెప్తూ ఉంటారు. పాత సాధకులైతే, కొత్త సాధకులైతే పంచశీలాలు పాటించమని చెప్తూ ఉంటారు. ఆ 8 ఏంటంటే వాళ్ళు పాలీలో ఈ విధంగా చెప్పవలసి ఉంటుంది. అంటే ఈ శీలాలను వాళ్ళు గ్రహిస్తున్నట్లు అన్నమాట. పానాతిపాత వేరమణి సిక్కాపదం సమాధియామి. అదిన్నాదాన వేరమణి సిక్కాపదం సమాధియామి. పానాతిపాత అంటే ఎటువంటి జీవహింస చేయను, హింసించను. అదిన్నాదాన అంటే ఇవ్వని వస్తువులను తీసుకోను, దొంగతనం చేయను. అబ్రహ్మచర్య వేరమణి సిక్కాపదం సమాధియామి. బ్రహ్మచర్యాన్ని పాటిస్తాను అనే శిక్షా నియమాన్ని స్వీకరిస్తున్నాను అని అర్థం. ముసావాద వేరమణి సిక్కాపదం సమాధియామి. అసత్యాన్ని పలకను అనే శిక్షా నియమాన్ని స్వీకరిస్తున్నాను అని అర్థం. సురామేరయ మద్యపమాదట్టాన వేరమణి సిక్కాపదం సమాధియామి. మత్తును కలిగించే సుర, మేరయ అంటే మత్తు పానీయాలు, పదార్థాలు, వేటిని తీసుకోను అని అర్థం. అంటే ఈ పంచశీలాలు అన్నది సాధారణంగా గృహస్థులు కంపల్సరీ శిబిరంలో అయినా కానీ మామూలు జీవితంలో అయినా కానీ పాటించడానికి ప్రయత్నించాలి. అంటే ఇక్కడ వ్యభిచారం చేయకుండా ఉండాలి, కానీ ఈ ధ్యాన శిబిరంలో మాత్రం బ్రహ్మచర్యాన్ని పాటించాల్సిందే. అవి కాకుండా ఇంకొక 3 శీలాలు పాత సాధకులకి చెప్పడం జరుగుతుంది. కొత్త సాధకులు కూడా వీటిని ప్రయత్నించవచ్చు, పాటించవచ్చు. వికాల భోజన వేరమణి సిక్కాపదం సమాధియామి. అంటే వికాలంలో భోజనాన్ని స్వీకరించను. నచ్చ గీత వాదిత విసూక దర్శన మాలాగంధ విలేపన ధారణ మండన విభూషణట్టాన వేరమణి సిక్కాపదం సమాధియామి. మాలలు, గంధము, నాట్యము, గానము, సంగీతము, అసభ్యకరమైన ఆటలు, పాటలు, ఇటువంటి తమాషాలు మొదలైన వాటిలో పాల్గొనను అని, ఇంకా పూలమాలలు, సుగంధ ద్రవ్యాలు మొదలైన అలంకరణ వస్తువులు వాడకూడదు అని శిక్షా నియమాన్ని స్వీకరిస్తున్నానని అర్థం. ఇంకా ఉచ్చాసైన మహాసైన వేరమణి సిక్కాపదం సమాధియామి. అంటే ఎత్తైన విలాసవంతమైన పడకలను వాడను అనే శిక్షా నియమాన్ని స్వీకరిస్తున్నాను అని అర్థం అన్నమాట. మళ్ళీ ఒకసారి తెలుగులో ఈ నియమాలను చెప్పుకుందాం. వీటిని స్వీకరిస్తున్నారు అంటే ఇలా చెప్పుకోవాలి. నేను ప్రాణహింస చేయకూడదు, చెయ్యను అనే నియమాన్ని స్వీకరిస్తున్నాను అనే అర్థం. నేను దొంగతనం చేయకూడదు, చెయ్యను అనే నియమాన్ని స్వీకరిస్తున్నాను అనే అర్థము. నేను బ్రహ్మచర్యాన్ని పాటిస్తాను అనే నియమాన్ని పాటిస్తున్నాను అనే అర్థం, అంటే స్వీకరిస్తున్నాను అనే అర్థం. నేను అసత్యం పలకకూడదు అనే నియమాన్ని స్వీకరిస్తున్నాను. నేను సారాయి, గంజా మొదలైన మత్తును కలిగించే పదార్థాలను సేవించకూడదు అనే నియమాన్ని స్వీకరిస్తున్నాను అనే అర్థం. నేను అకాలంలో భోజనం, అంటే మధ్యాహ్నం తర్వాత భోజనం చేయకూడదు అనే
నియమాన్ని స్వీకరిస్తున్నాను. నేను నాట్యము, గానము, సంగీతం, అసభ్యకరమైన ఆటలు, పాటలు, తమాషాలు మొదలైన కార్యక్రమాలలో పాల్గొనకూడదు అనే నియమాన్ని, ఇంకా పూలమాలలు, సుగంధ ద్రవ్యాలు మొదలైన అలంకరణ వస్తువులు వాడకూడదు అనే నియమాన్ని స్వీకరిస్తున్నాను అనే అర్థం. నేను ఎత్తైన విలాసవంతమైన పడకలను వాడకూడదు అనే నియమాన్ని స్వీకరిస్తున్నాను అని ఈ 8 శీలాలను గ్రహిస్తారు. అంటే కనీసం ఈ 10 రోజుల శిబిరంలో అయినా కానీ వీటిని గ్రహించి పాటించడానికి ప్రయత్నించాలి. నార్మల్ జీవితంలో కూడా వీటిని పాటించవచ్చు. ఎంతకాలం వీలైతే అంతకాలం పాటించవచ్చు. ఎందుకంటే శీలము పునాది వంటిది. పునాది దృఢంగా లేకపోతే దాని మీద కట్టే ఇల్లు సరిగా నిలబడదు. అదేవిధంగా శీలం సరిగా లేకపోతే మిగతా సాధన అంతా కూడా కుంటిపడుతుంది. ఇంకా ఈ శీలాలను గ్రహించిన తర్వాత ఆచార్యులకి, అంటే గురువు ఎవరైతే ఈ విద్యను నేర్పుతున్నారో వారికి తమని తాము అర్పించుకోవడం. సాధారణంగా భిక్షువుల దగ్గర నుంచి వీటిని గ్రహిస్తూ ఉంటారు. అంటే ఈ శీలాలను ఎప్పుడైనా గ్రహించే ముందు ఎవరైతే ఆచరిస్తున్నారో వారి వద్ద నుండి గ్రహించడం ఆనవాయితీ. అంచేత బుద్ధుడి కాలంలో కూడా వాళ్ళు విహారాలకు వెళ్ళి ఉపాసకులు ఈ శీలాలను గ్రహిస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా ఒకవేళ ఎవరైనా శీలాలను గ్రహించాలంటే ఎవరైనా భిక్షువు దగ్గరికి వెళ్ళి గ్రహించవచ్చు, లేదంటే విహారానికి వెళ్ళి అక్కడి నుంచి కూడా గ్రహించవచ్చు. అయితే ఇప్పుడు ఏదైనా ఒక విద్యను నేర్చుకోవాలి అంటే ఆచార్యుని మీద నమ్మకం ఉంచాలి. వాళ్ళకి మిమ్మల్ని మీరు పూర్తిగా సరెండర్ చేయాలి. సరెండర్ అంటే వాళ్ళు చెప్పిన విషయాలను తూచా తప్పకుండా పాటించడానికి ప్రయత్నించాలి. అప్పుడే ఫలితాలు వస్తాయి. అలా కాకుండా ఇది ఎందుకు ఇలా ఉంది, అది ఎందుకు ఇలా ఉంది అని ఈ సైద్ధాంతికపరమైన చర్చల్లోనే ఉంటే వాటి ఫలితాలను పొందలేరు. కొంతకాలం పాటైనా వాళ్ళకి మీరు సరెండర్ అవ్వాలి. సరెండర్ మీన్స్ వాళ్ళు చెప్పే విషయాలకి తూచా తప్పకుండా పాటించాలి. అప్పుడే ఈ ధ్యానంలో ఫలితాలను పొందగలుగుతారు. అంచేత త్రిరత్న శరణము, ఈ పంచశీలాలు లేకపోతే అష్టశీలాలను స్వీకరించిన తర్వాత సాధకుడు తనకు తాను బుద్ధునికి ఇంకా ఆచార్యులకి సమర్పించుకుంటాడు. అయితే ఆచార్యుడు బుద్ధఘోషుడు దీంట్లో ఇలా చెప్తారనమాట. సాధారణంగా మీరు ఎక్కడైనా భిక్షువులను కలవడానికి వెళ్ళినప్పుడు కూడా ఈ మొదట ఇది ఉంటుంది. ఇలా చెప్తారు, ఏంటంటే ఇమాహం బంతే అత్తాభావం జీవితం భగవతో పరిత్యాజామి. ఇమాహం బంతే అత్తాభావం జీవితం ఆచార్యస పరిత్యాజామి. అంటే గౌరవనీయ ఆచార్యుల వారు, నేను నా వ్యక్తిత్వాన్ని భగవానుడికి సమర్పించుకుంటున్నాను. గౌరవనీయ ఆచార్యుల వారు, నేను నన్ను నేను ఆచార్యునికి సమర్పించుకుంటున్నాను. ఇంకా మనకి విశుద్ధి మార్గంలో బుద్ధఘోషుడు ఇలా చెప్తాడు, సాధకుడు తనను తాను బుద్ధుడికి సమర్పించుకున్నప్పుడు నేను సంసారంలోకి తిరిగి వచ్చి మరేదో తప్పుడు అన్వేషణ చేస్తూ నాశనమవుతానేమో అనే భయం పోగొట్టుకుంటాడు అని. ఇంకా సమర్పణ చేసుకోవడం వల్ల సాధకునికి ఏదైనా భయంకరమైనది కనపడినప్పుడు అతడు భయపడడు. దీనిని గురించి ఆలోచించినప్పుడు అతడు, అరే నువ్వు బుద్ధుడికి సమర్పించుకొని తెలివైన పని చేశావురా అని సంతోషపడతాడు. అతనిని ఒక విలువైన గుడ్డగల వానితో పోల్చవచ్చు.
ఆ వస్త్రాన్ని ఎలుకలు కానీ క్రిమికీటకాలు కానీ కొరికి పాడు చేస్తే బాధపడాల్సి వస్తుంది. అదే వస్త్రాన్ని ఒక భిక్షువుకి ఇచ్చినప్పుడు అతడు దాన్ని చించి తనకు కావాల్సిన విధంగా కుట్టుకొని ధరించినప్పుడు సంతోషం కలుగుతుంది కదా. అదేవిధంగా బుద్ధునికి ఇంకా ఆచార్యునికి సమర్పించుకోవడం వల్ల తనని తాను వారు మిమ్మల్ని సరైన మార్గంలోకి నడిపిస్తారు. ఇంకా సాధకుడు ఆచార్యునికి అంకిత భావంతో సమర్పించుకున్నప్పుడు తనను తాను సరిదిద్దుకోవడానికి సుముఖుడుగా ఉండడు. ఆయన సలహాలు విని సరిదిద్దుకోడు. ఆచార్యుల వారి అనుమతి లేకుండా ఇష్టం వచ్చిన చోటికి పోతూ ఉంటాడు. ఇంకా ఆచార్యుని ఆయన చెప్పే ధర్మ విషయంలో కానీ మరే విషయంలో కానీ అతడికి సహాయపడలేడు, సాధన నేర్పలేడు ఆచార్యుడు. అలాంటి సహాయం లేకుండా ధ్యాన సాధకుడు ఈ బుద్ధ శాసనంలో నిలదొక్కుకోలేడు. అలా కాక ఆచార్యుల వారికి అంకితమైనప్పుడు తప్పులు సరిదిద్దుకోవడానికి సుముఖుడుగా ఉంటాడు. అనుమతి లేకుండా ఎక్కడికి పోడు. ఆయనపై ఆధారపడి ఆయన చెప్పినట్లు వింటాడు. అయితే గురువు గారు అతనికి సహాయం చేయగలుగుతాడు. సాధనలో అభివృద్ధి చెంది బుద్ధ శాసనంలో సంపూర్ణుడవుతాడు. చివరకు సాధకుడు గురువు గారిని ధ్యాన విషయం నేర్పమని అభ్యర్థించాలి. అంటే మొదట గురువుకి సరెండర్ అవ్వాలి. ఆ తర్వాత ఈ ధ్యానాన్ని నాకు నేర్పించండి అని అభ్యర్థించాలి. ఇంకా గురువు గారిని ఎటువంటి కలుషితమైన మనసు లేకుండా, అంటే నిష్కలంకంగా నిండిన హృదయంతో దృఢ సంకల్పంతో అభ్యర్థించాలని మనకి బుద్ధఘోషుడు ఈ విశుద్ధి మార్గంలో చెప్తూ ఉంటాడు. అంటే మనస్సు ఈ ప్రవృత్తుల్లో నిండిపోయి ఉందనుకో, అంటే లోభము, ద్వేషము, మోహంలో లేకుండా అవి లేని, అంటే మైత్రితో నిండిన చిత్తంతో అభ్యర్థన చేయాలి. ఇంకా ఏకాంత జీవనము, త్యాగము, వైరాగ్య భావాలు కలిగి ఉండటం, వర్తమాన, భూత, భవిష్యత్ కాలాల్లో మెలకువ, 4 దశలు చేరిన వారు, ఇంకా ప్రత్యేక బుద్ధులు మరియు బుద్ధులందరూ, సమ్యక్ సంబుద్ధులందరిపైన చెప్పిన 6 ప్రవృత్తులలో ఈ దశలు చేరుకున్నారు. హృదయపూర్వకంగా కల్పించుకున్నాను అంటే దాని అర్థం నేను నా మనసును కేంద్రీకరించి నిబ్బాన పదానికి మళ్లించేందుకు కృషి చేస్తాను అని అర్థం. నిబ్బానమే మన ముఖ్య లక్ష్యం కావాలని బుద్ధఘోషుడి వివరణ మనకి చెప్తూ ఉంది. అలాగే సాయాజీ ఉబాకిని గారు కూడా ఈ విషయానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అందువల్లనే మనం మొదటి నుండి నిబ్బానాన్ని లక్ష్యంగా ఉంచుకొని తీవ్రమైన ఏకాగ్రత వల్ల, అంటే ధ్యానాల వల్ల సమకూడే అస్థిర శాంతి కోసం కృషి చేయం. ఆనాపాన ధ్యానంలో గురువు గారిని ఈ విధంగా అభ్యర్థిస్తాం. ఏంటంటే పాలీలో ఇలా చెప్పవలసి ఉంటుంది: నిబ్బానస్స సచ్చికరణత్తాయామే బంతే ఆనాపాన కమ్మట్టానం దేహి. ఇక్కడ ఇలా రిక్వెస్ట్ చేయాలి: బంతే, నేను నా అంతరంగంలో ఈ నిబ్బానిక శాంతి అనుభవం కోసం మిమ్మల్ని ఆనాపాన సాధనను నేర్పమని కోరుతున్నాను. అలాగే నిబ్బానస్స సచ్చికరణత్తాయ మే బంతే విపස්සన కమ్మట్టానం దేహి. బంతే, నేను నా అంతరంగంలో ఈ నిబ్బానక శాంతి కోసం మిమ్మలను విపశ్యన ధ్యాన సాధన నేర్పమని కోరుతున్నాను. సాధారణంగా ఎవరైనా ధ్యానాన్ని నేర్పమని అడగవలసిన పద్ధతి ఇది అన్నమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంతో మైత్రితో కూడిన చిత్తంతో వాళ్ళని వేడుకోవలసి ఉంటుంది. ఇక సాధనా పద్ధతి విషయానికి వస్తే
ఆనాపాన సాధన గురించి చెప్పుకుంటే, ఈ సాధనలో లోపలికి వెళ్ళే శ్వాస పట్ల, బయటికి వచ్చే శ్వాస పట్ల మెలకువగా ఉండాలి. సాధన ఏకాగ్రతను అభివృద్ధి చేస్తుంది. నీకు సుఖంగా ఉండేటట్లు కూర్చొని, అంటే ఏదైనా సుఖాసనంలో కూర్చొని వీపు, తల నిటారుగా ఉంచాలి. మామూలుగానైతే మనం నేల మీద ఒక దిండు వేసుకొని దానిపైన పద్మాసనంలో లేకపోతే ఏదైనా సుఖపూర్వకమైన ఆసనంలో కూర్చుంటారు. కానీ ఇలా కూర్చోవడం కష్టంగా ఉన్నవాళ్ళు కుర్చీ పైన కూడా కూర్చోవచ్చు. కానీ వీపును గోడకు ఆనుకొని కానీ కుర్చీ వెనుకకు ఆనుకొని కానీ కూర్చోవడం చేయకూడదు. అంటే వెన్నుముకను, తలను నిటారుగా ఉంచే విధంగా కూర్చోవాలి. ఇలా చేస్తే వాళ్ళకి ఆనుకొని కూర్చుంటే తొందరగా నిద్రమత్తు కలుగుతుంది. కొంతసేపు ధ్యానం చేసిన తర్వాత అప్పుడప్పుడు దేనికైనా ఆనుకొని కొంచెం సేపు కూర్చోవచ్చు. అలాగే కాళ్ళు కూడా చాపుకోవచ్చు. అలా కొంచెం సేపు సేద తీర్చుకున్న తర్వాత మళ్ళీ మొదట కూర్చున్నట్లే కూర్చొని సాధన కొనసాగించాలి. ఇతర వస్తువులపై దృష్టి పోకుండా ఉండడానికి కళ్ళు మూసుకొని ఉండాలి. మీ మనసుని ముక్కుకి కింద, అలాగే పై పెదవికి పై భాగం పైన, ఏ భాగం పైన అయినా మనసుని ఏకాగ్రం చేసి లోపలికి వెళ్ళే శ్వాస, బయటికి వచ్చే శ్వాస, అది ఎక్కడ తగులుతూ ఉంటుందో ఆ భాగం పైన మనసును కేంద్రీకరించాలి. ఇక్కడ మూడింటిని గమనిస్తూ సాధన చేయాలి. మొదటిది, శ్వాస లోనికి వస్తున్నప్పుడు శ్వాస లోనికి వస్తుంది అని తెలుసుకోవాలి. శ్వాస బయటికి పోతూ ఉన్నప్పుడు శ్వాస బయటికి పోతుంది అని తెలుసుకోవాలి. గాలి అంటే ఈ శ్వాస ఎక్కడ తగులుతుందో ఆ బిందువుని వీలుంటే ఆ శ్వాస తగులుతుండటం వల్ల అక్కడ కలిగే సంవేదనను అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ సాధన చేయాలి. ఇలా శ్వాస తగులుతూ ఉంటే బిందువు ప్రదేశం ఏదైతే ఉందో ఆ బిందువు పైన కలిగే అనుభవ తీవ్రత ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉండొచ్చు. అక్కడ కలిగే సంవేదన తెలియనప్పుడు, ఇక్కడ సంవేదన అంటే ఫీలింగ్ అని అర్థము. మనకి పూర్వం అంటే ఈ సంవేదన, వేదన అనే పదాన్ని ఉపయోగించేవాళ్ళు. కానీ ఇప్పుడు వేదన అన్న పదానికి అర్థం మారిపోయింది. వేదన అంటే ఏడవడం, దుఃఖించడం, బాధపడటం అనే అర్థం ఇక్కడ వచ్చింది. కానీ ఇక్కడ సంవేదన అంటే అక్కడ కలుగుతున్న ఫీలింగ్ అనే అర్థం. అంటే ఏ సంవేదన తెలియనప్పుడు మనసుని ముక్కు కింద, పై పెదవి పైన, పై భాగం పైన ఉంచాలి. ఏ సంవేదన అయినా అనుభవంలోకి రానప్పుడు అక్కడ ఏదో సంవేదన ఉందన్నట్లు ఊహించుకోకూడదు. జలుబు చేసి కానీ ఇంకా మరే కారణం చేత వల్లనైనా కానీ ముక్కుతో గాలి పీల్చుకోలేనప్పుడు మనసును ముక్కు కింద, పై పెదవి పై భాగంలో ఉంచాలి. ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు మెలకువను స్థిరపరచుకోవడానికి ఇష్టపూర్వకంగా కొన్ని దీర్ఘ శ్వాసలు తీసుకోవచ్చు. అంటే ఎప్పుడైనా అసలు తెలియట్లేదు శ్వాస వస్తుందా లేదా అని, లేకపోతే అసలు మనసు ఏకాగ్రం కావట్లేదు అంటే ఉద్దేశపూర్వకంగా కొంచెం సేపు 1 నిమిషమో 2 నిమిషాలు శ్వాసను కొంచెం గట్టిగా, అంటే మిగతా సాధకులకి ఇబ్బంది కలగకుండా కొంచెం దీర్ఘ శ్వాసలు తీసుకోవచ్చు. గట్టిగా పీల్చుకోవచ్చు, కానీ పక్కన ఉండే సాధకులకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. ఆ బిందువు పైన మనసు స్థిరపడినప్పుడు మళ్ళీ మామూలు శ్వాస తిరిగి రావాలి. మనసుకి కుదురుగా లేనప్పుడు ఇంకొక సహాయం కూడా ఉంది. ఏంటంటే గాలి లోనికి వస్తున్నప్పుడు లోనికి వస్తుంది అని, బయటికి వెళ్తూ ఉన్నప్పుడు బయటికి పోతుంది అని మనసుతో అనుకుంటూ ఉండొచ్చు. మనసు ఎక్కడెక్కడికి పోతుంది అని తెలుసుకున్నప్పుడు దాన్ని ధ్యాన విషయంపైకి తిరిగి తీసుకురావాలి. అంటే మనసు గతంలోకో భవిష్యత్తులోకో ఆలోచనలోకి వెళ్తూ ఉంటుంది.
మళ్ళీ వాటిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. ఎన్ని మార్లు ఇలా జరిగినా సరే మనసుని తిరిగి ధ్యానం పైకి తీసుకొని వస్తూ పోవాలి. అంటే ఉదాహరణకి ఒక పిల్లవాడిని స్కూల్కి పంపిస్తూ ఉన్నారనుకోండి. మొదటిసారి పంపిస్తూ ఉన్నప్పుడు ఆడుకునే పిల్లవాడు అయితే వాడు వెళ్ళడానికి ఇష్టపడడు, మారం చేస్తాడు, ఏడుస్తాడు, అక్కడే పడి పొర్లాడుతూ ఉంటాడు. అంటే స్కూల్కి వెళ్ళడానికి అలవాటు పడడు. అదేవిధంగా మన మనసు కూడా ఏదైనా కొత్త విషయం చేయడానికి అలవాటు పడదు. దానికి ఎప్పుడూ కూడా గతంలో జరిగిన విషయాలపైనో లేకపోతే భవిష్యత్తులో జరిగే విషయాలపైనో ఉండటం అలవాటైపోయింది. ఇప్పుడు మనం వర్తమాన సత్యాన్ని చూస్తూ ఉన్నాము. అంటే శ్వాస ఎలా వస్తూ ఉంటే అలా చూస్తూ ఉన్నాము. సో అటువంటిది చేస్తూ ఉన్నప్పుడు మనసు ఎప్పుడు కూడా ఈ గతంలోకో లేకపోతే భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలోనూ మునిగిపోతూ ఉంటుంది. ఆ చిన్న పిల్లవాడికి ఎలాగైతే మారం చేసి ఓకే పర్వాలేదు ఏదో ఒక చాక్లెట్ ఇచ్చో లేకపోతే నచ్చజెప్పో స్కూల్కి పంపిస్తాం కదా, అదేవిధంగా మన మనసుకు కూడా నచ్చ చెప్పుకోవాలి. మళ్ళీ తిరిగి అదే స్థానానికి తీసుకొచ్చి మనసును ఏకాగ్రపరచాలి. సో ఆలోచనలోకి వెళ్తూ ఉంటుంది, మళ్ళీ తీసుకొచ్చి మనసుని ఏకాగ్రం చేయాలి. ఇలా జరిగినప్పుడు ఏ విధమైన చికాకుని కానీ బాధ నిరాశలు కానీ లేకుండా చూసుకోవాలి. మనసంతా అంటే మనసు ఎంత చంచలమైంది, ఏదీ లేదని దాన్ని మచ్చిక చేసుకునేంత వరకు కష్టమైన పని. మరి ఇంకేదీ లేదని బుద్ధ భగవానుడు చెప్పాడు. అందువల్ల మనసు ఎక్కడెక్కడికి పారిపోతుందన్న విషయంలో ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏమీ లేదు. సో ఇది సాధారణంగా అందరికీ జరుగుతూనే ఉంటుంది. అయితే ఇది ఆనాపానాసతి అంటే మనస్సుని ఏకాగ్రం చేసే పని. ఆ తర్వాత విపశ్యన ధ్యానం. సాధకుడు కొంతమేరకు ఏకాగ్రత అభివృద్ధి చేసుకున్న తర్వాత తన మానసిక శారీరక పరమసత్యం యొక్క అంతర్దృష్టిని అంటే విపశ్యనను అభివృద్ధి చేసుకోవడానికి తయారవుతాడు. సాంప్రదాయకంగా వస్తున్న ఈ ప్రక్రియలో తన శరీరం పైన ఉన్న ప్రతి ఒక్క భాగం పైన ఒక క్రమ పద్ధతిలో మనసును కేంద్రీకరించి పరిశీలిస్తూ అక్కడ ఎలాంటి సంవేదనలు అంటే అనుభూతులు కలుగుతూ ఉన్నాయో తెలుసుకుంటూ ఆ అనుభూతులన్నీ అనిత్యమేనని గ్రహిస్తూ సాధన చేయాలి. ఇక్కడ సంవేదనలు గమనిస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు సుఖ సంవేదన కలగచ్చు, దుఃఖ సంవేదన కలగచ్చు, అసలు సంవేదన ఉందా లేదా అని కూడా తెలుసుకోలేకపోవచ్చు. అయినా కూడా మనం ఇక్కడ అనిత్యాభావాన్ని పెంపొందించుకోవాలి. భగవానుడి అల్టిమేట్ టీచింగ్ ఏంటంటే అనిత్య దుఃఖ అనాత్మ అంటే ఏది నిత్యంగా ఉండదు, ప్రతిదీ మార్పు చెందుతూనే ఉంటుంది. ఈ అనిత్యమైనవన్నీ కూడా దుఃఖమే, నిబ్బానమే పరమం సుఖం అని బుద్ధ చెప్తాడు. మిగతావన్నీ కూడా అనిత్యమైనవే, దుఃఖాన్ని కలిగించేవే. అంచేత ఈ అనిత్య భావాన్ని మన మనసులో పెంపొందించుకోవాలి. అందుకోసం ఈ సాధన చేస్తున్నామనేది తెలుసుకోవాలి. ఈ ప్రక్రియలో మనం తల నుండి పాదాల వరకు, పాదాల నుండి తల వరకు శరీరం గుండా మనసును ప్రసరింపజేస్తూ ఆయా భాగాలలో కలుగుతున్నటువంటి సంవేదనల పట్ల అంటే అనుభూతుల పట్ల మెలకువగా జాగరూకతతో ఉంటూ సాధన కొనసాగించాలి. కొన్నిసార్లు శరీరం యొక్క 3 చిట్ట చివరి భాగాలపైన అంటే తలపై భాగం పైన లేకుంటే అరచేతుల పైన లేదంటే పాదాల మడమల పైన ఎక్కువ ధ్యాస పెట్టాలి. ఎప్పుడైనా మనసు అసలు సంవేదనని తెలుసుకోలేనప్పుడు, శరీరంలో మనసు పెట్టడం కష్టమైనప్పుడు శ్వాసను కొంచెం వేగవంతం చేస్తూ శ్వాసను ఏకాగ్రం చేస్తూ అంటే మనసును ఏకాగ్రం చేసే పనిలో ఉంచాలి. అంటే ఆనాపానసతి ధ్యానం చేయాలి. ఇతర సమయాల్లో సాధకుడు ఒక్కొక్క భాగం పైన ధ్యాస పెడుతూ ఈ సంవేదనలో లోపలికి చొచ్చుకొని పోవాలి. ఒక భాగంలో సంవేదనలు గమనిస్తూ ఉన్నప్పుడు
మరేదో భాగంలోని తీవ్ర సంవేదనల వైపుకు మనసుని మళ్ళకుండా జాగ్రత్త పడాలి. శరీరంలో వెళుతూ ఉన్నప్పుడు అన్ని భాగాలకు సమానమైన సమయం కేటాయిస్తూ పోవాలి. కానీ శరీరం చిట్ట చివరి భాగాలకు ఈ నియమం నుండి మినహాయింపు ఇవ్వాలి. ఈ సంవేదనలో అనుభవంలోనికి రాని భాగాల్లో కూడా ఈ నియమం పాటించాలి. సంవేదనలు సృష్టించుకోవడం కానీ ఊహించుకోవడం కానీ చేయకూడదు. సంవేదనలపైన మనసు పెట్టడం తప్ప ఈ శరీర నిర్మాణం పైన దృష్టి పెట్టకూడదు. ప్రకటింపబడే సంవేదనల పట్ల మెలకువగా అంటే ఎరుకతోటి సతితోటి ఉండటం, లేక ఏ సంవేదన లేని భాగాలపైన అవసరమైనంత కాలం మనసు కేంద్రీకరించడమే ఈ ధ్యాన ప్రక్రియ. ఇందులో మనసుని కలత లేకుండా ఉంచడం చాలా ముఖ్యం. సంవేదనలను సమతుల్యతతో గమనిస్తూ పోవాలి. ఎలాంటి సంవేదన కలిగినా దాన్ని పట్ల మనసు కృంగిపోవడం కానీ పొంగిపోవడం కానీ ఉండకూడదు. కొన్నిసార్లు ఈ అనిత్యమని మనసులో అనుకుంటూ ఉండటం మనసును కేంద్రీకరించడానికి, శరీరంలో మార్పులకు గురవుతున్న సంవేదనల పరిణామాలను సమభావంతో చూడడానికి దోహదపడతాయి. ఏకాగ్రత కుదురుగా లేకపోతే కొంతసేపు ఆనాపానసతి ధ్యానం చేయడం మంచిది. ఎక్కడ మనసు పెడితే అక్కడే అది కుదురుగా ఉంటున్నప్పుడు ఈ విపశ్యన సాధన అంటే ఈ సంవేదనలు గమనించే పనిని చేయవచ్చు, మళ్ళీ మొదలు పెట్టవచ్చు. ఈ విధంగా ఈ ఆనాపానసతి లేకుంటే విపశ్యన ధ్యానం అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా మొదట శిబిరానికి వెళ్ళినప్పుడు తెలుసుకోవాల్సిన విషయాలు అన్నమాట. సో మొదట బుద్ధుణ్ణి, ధమ్మాన్ని, సంఘాన్ని శరణు పొందాలి. ఆ తర్వాత శీలాలను గ్రహించాలి. ఆ తర్వాత తనను తాను ఒక ఆచార్యుడికి సమర్పించుకోవాలి. తర్వాత వారిని ఈ ధ్యాన సాధన నేర్పించమని వేడుకోవాలి. అలాగే ఈ ధ్యాన సాధన ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అనేది కొంత అవగాహన చేసుకొని ఉండాలి. అప్పుడే ఎటువంటి ఆందోళన లేకుండా ఉండగలుగుతారు. ఇది ఈరోజు ప్రవచనం. మిగిలింది రేపు చెప్పుకుందాం. అంటే ఇవి 10 రోజుల ప్రవచనాలు ఉంటాయి. వీటిలో ఉన్నది ఉన్నట్లుగా నేను చెప్పుకుంటూ వెళ్తాను. వాటితో పాటు ఇంకొన్ని ఆ సందర్భంలో కొన్ని యాడ్ చేసుకుంటూ వెళ్తాను. ఎందుకంటే కొన్ని ఉదాహరణలతో చెప్పినప్పుడు అవి బాగా ఉపయోగపడతాయి కాబట్టి వాటిని అక్కడ ఎక్కువగా చెప్పుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. సో అందుచేత ఈ ఉబాకిని గారి పరంపరలో వచ్చేటువంటి ప్రవచనాలను మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. కేవలం ఇది ధ్యాన సాధకుల పురోగతి చెందడానికి మాత్రమే ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో వీటిని చేయడం జరుగుతూ ఉంది. అంచేత మనం కొన్ని విషయాలను ఇక్కడ మెన్షన్ చేయట్లేదు. పేర్లు కానీ లేకపోతే మెడిటేషన్ సెంటర్స్ కానీ ఇక్కడ మెన్షన్ చేయట్లేదు. ఏదైనా కానీ ధ్యాన సాధకులకు ఉపయోగపడే విషయాలను వాటిని గ్రహించండి. వాటిని జీవితంలోకి తెచ్చుకొని మీ ధ్యాన సాధనలో పురోగతిని సాధించండి. సో అందరూ పురోగతి సాధించాలి అని కోరుకుంటూ ఉన్నాను.